ఈ రోజు ఒక రాజకీయ పార్టీ సభలో యోగా మీద ఒక తీర్మానాన్ని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం అనేది దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఎందుకంటే తెలుగు జాతి ఉన్నతంగా ఎదగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని పరితపించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ రోజు ఒక రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ యోగా ద్వారా మనందరి జీవితాల్లో ఒక మెరుగైన ఫలితం వస్తుందని చెప్పి నమ్మి వారు ఈ తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది 5000 సంవత్సరాల క్రితం పుట్టి ఋగ్వేదంలో కూడా యోగా గురించి మెన్షన్ చేయబడి ఉంది. తర్వాత మన దేశానికి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ యోగా అనేది. ఇది యోగా అంటే సాధారణంగా కొంతమంది అనుకున్నట్టు తల్లకిందులుగా తపస్సు చేయటమో లేకపోతే గట్టిగా శ్వాస బిగబట్టి ఉంచటమో కాదు. యోగా అంటే మన శరీరానికి, మన ఆత్మకి, మన మనస్సుకి మధ్య ఒక అనుసంధానం చేసే ఒక ప్రక్రియ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.